జరిగిన ఈ 2 హత్యల్లాంటివి ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అందుకనే ప్రతి హత్యని విచారించే పద్ధతి వేరుగా ఉంటుంది. కానీ కొన్ని విచారణ పద్ధతులు ఆ కేసుని త్వరగా క్రాక్ చేయడానికి సహాయపడతాయి. దాన్నే నేను నమ్ముతూ ఉంటాను. ఈ థియరీనే నేను నేర్చుకున్నాను. ఫిరోజ్ దారువాలా మర్డర్ కేసులో పనిచేస్తున్నప్పుడు నేను ఈ థియరీని తెలుసుకున్నాను. కానీ కృష్ణ దేశాయ్ హంతకుల్ని పట్టుకున్నాక నేనది నమ్మాను. కానీ రమణ్ రాఘవ్ విషయంలో ఈ పద్ధతి నాకు చాలా ఉపయోగపడిందని చెప్పాలి. ఈ పద్ధతి చాలా సులువైందే. కేవలం 6 ప్రశ్నలు అంతే. వాటికి సమాధానం దొరికితే అప్పుడు కేసు బలంగా మారుతుంది. ఆ కేసుని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మొదటి ప్రశ్న, అసలు హత్యకి గురయ్యింది ఎవరు? ఎవరున్నారు అక్కడ? పర్లాద్, అది నువ్వేనా? ఓయ్, పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? అసలే ఊర్లో ఏం జరుగుతుందో తెలుసు కదా. రెండో ప్రశ్న, అసలు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పినట్టు ఆ మర్డర్కి అసలు కారణం అదే అయి ఉంటుందా? ఆలోచించండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. వి మస్ట్ ఫైండ్ ది ట్రూత్ బిహైండ్ ది ట్రూత్. మూడవ ప్రశ్న, హత్య ఎక్కడ జరిగింది? మనకి బాడీ దొరికిన చోటు అసలు హత్య జరిగిన చోటే కాదు. హత్య చేశాక వేరే చోటికి మార్చుండొచ్చు. కాబట్టి హత్య అసలు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. నాలుగవ ప్రశ్న, హత్య ఎప్పుడు జరిగింది? హత్య జరిగిన సమయం తెలుసుకోలేకపోతే అప్పుడు హత్య ఎలా జరిగిందో మనం పూర్తిగా తెలుసుకోలేము. సస్పెక్ట్స్ ఎక్కడున్నారు, వాళ్ళేం చేస్తున్నారో. ఏడో హత్య జరిగింది సార్. ఏడో హత్య జరిగింది. అంటే పార్వతి బరాటే? అవును, చనిపోయింది. పరంజే పదా, బాడీ ఎక్కడ దొరికింది? వాళ్ళ పక్క పొలంలోనే సార్ ఆ బాడీ దొరికింది. నేను ఇప్పుడే అక్కడ చూశాను. ఐదవ ప్రశ్న, హత్య అసలు అక్కడ ఎందుకు జరిగింది? ఎంతో విచారించిన తర్వాత కూడా మనకేమీ తెలియలేదు. దానివల్ల మనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి కూడా. అంతేకాదు, ఇది ఎవరికీ అంతుపట్టంది. ఇందులో ముఖ్యమైన విషయం, హత్య చేసిన వాణ్ణి వెతికి పట్టుకోవాలి.
అప్పుడే మనం గమ్యం యొక్క ఆఖరి అడుగు వరకు చేరుకోవచ్చు. ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి, కానీ సమాధానం ఒకటే. ఎనీ గెసెస్? మైథిలి. అసలు హంతకుడెవరు? బాధ్యతలో ఉన్న ఒక అధికారిగా మనకున్న ఆధారాలన్నింటినీ బేస్ చేసుకుని మొదట అంచనా వేయాలి. కానీ మన అంచనా ఏదైనా కూడా దాన్ని సరైన పద్ధతిలో విచారించడం ముఖ్యం. ఎన్ని అడ్డంకులొచ్చినా మనం హంతకుడెవరో కనిపెట్టి తీరాల్సిందే. అప్పుడే మనందరం ప్రశాంతంగా ఉండగలం. హత్య చేశాడని చెప్పడం కంటే ఎందుకు చేశాడని నిరూపించడం ముఖ్యం. అప్పుడే మన చేతిలో పట్టుంటుంది. లేదంటే హంతకుడు తప్పించుకుంటాడు. మీ అందరికీ అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్ వచ్చింది. నమస్తే. కూర్చోండి. యాజ్ ఐ వాజ్ సేయింగ్ సార్, నాకు ఈ మానవత్ కేసు గురించి తెలుసు. కానీ అసలు అంత చిన్న ఊరిలో ఒక బొంబాయి సిఐడి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు సార్. నా మీద చాలా ప్రెషర్ ఉంది. 8 నెలల్లో 7 హత్యలు. ఇంతవరకు ఒక్కరిని కూడా మీరు అరెస్ట్ చేయలేదు. కానీ సార్, మీకు తెలుసు కదా, నేను ముంబైలో 2 ముఖ్యమైన కేసెస్పై వర్క్ చేస్తున్నాను. రమాకాంత్, ఇక్కడున్న అందరు ఆఫీసర్లు నువ్వు పనిచేస్తున్న కేసు పైన పనిచేసేలా చేస్తాను. ఇది నా బాధ్యత. నేను వాళ్ళందరితో మాట్లాడతాను. ఈ కేసుని సాల్వ్ చేయగలిగే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే. నాతో ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు. యాజ్ యూ సే సార్. రేపే బయలుదేరేలా చూసుకో. ఎస్ సార్. రమాకాంత్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. చాలా ఏ అనిత, ఇక చాలమ్మా, నిద్రపో. నాన్న, మీరు నా పుట్టినరోజుకి ఇక్కడ ఉంటారు కదా? తన పుట్టినరోజుకి ఇంకా నెల మాత్రమే ఉందండి. మీరు కేసు పూర్తి చేయాలంటే చాలా రోజులు పడుతుంది. అవునా కదా? నేను వచ్చేస్తాను. ఓకే, ఇక నువ్వు ఇప్పుడు నిద్రపోవాలి. మరి నేను ఇప్పుడు 3 కౌంట్ చేస్తాను. ఓకే. 1 2 3. శనగలై మసాలా శనగలై పల్లీలై మసాలా శనగలు పల్లీలై మసాలా శనగలై పల్లీలై సార్? మసాలా శనగలై. మీరు ఫస్ట్ క్లాస్ టికెట్ ఎందుకు తీసుకోలేదు? ఎందుకు అనవసరమైన ఖర్చు? ఇది సరిపోతుంది కదా. ఇక్కడైతే జనాల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. మసాలా శనగలు ఇదిగో, శనగలై శనగలు. మసాలా శనగలై. ఎంత? ఒకటి 10 పైసలు. శనగలై మసాలా శనగలై పల్లీలై మసాలా శనగలు పల్లీలై సార్, మసాలా శనగలై. మీ ఫేమస్ 6th సెన్స్ ఏం చెప్తుంది ఈ కేసు గురించి? నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే అది ఈ కేసుని క్రాక్ చేయడం చాలా కష్టం. సార్, కానీ ఈ కేసు గురించి మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? నలుగురు అండర్ ఏజ్ అమ్మాయిలు, ఇంకా 3 మహిళలు ఒక పదునైన రాయితో దారుణంగా హత్యకి గురయ్యారు. పదునైన రాయా? నా ఉద్దేశం గొడ్డలి. వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని పదునైన ఆబ్జెక్ట్తో గాయపరిచారు. బహుశా అక్కడి నుంచి రక్తాన్ని తీయడానికి అనుకుంటా. చాలా రిచువలిస్టిక్గా అనిపిస్తుంది. సాడిస్టిక్ సాటిస్ఫాక్షన్ అంటారు దీన్ని. కానీ మనకు దాని గురించి ఏమీ తెలీదు. అందుకే నేను ఈ పుస్తకాన్ని తెచ్చాను. చేతబడి బాణామత. ఓరి దేవుడా, చదవాలా? అవును, చదవడానికే. టికెట్ తీసుకోగలను. ధన్యవాదాలు. సార్, మీ రాకతో కాచిగూడ ఎక్స్ప్రెస్ కూడా టైంకి వచ్చింది. ఏ బ్యాగ్ లోపల పెట్టు. సార్. అరే, ఏం చేస్తున్నావు నువ్వు దామోదర్? సార్, ఇన్నేళ్ల తర్వాత కూడా మీకు నా పేరు గుర్తుందా? ఆఫ్ కోర్స్. వాకట్కర్, సార్. ఇతను దామోదర్ శుక్లా. నేను పర్బానీలో పోస్టింగ్ అయినప్పుడు నాతో కలిసి పనిచేశాడు.
సార్ ఈయన పోంక్షే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. స్టేట్ సిఐడి తరపున ఈయన విచారణ లీడ్ చేస్తున్నారు. హలో సార్. హలో, మనం ఫోన్లో మాట్లాడాం కదా? అవును. హలో సార్. ఎస్ సార్, రండి సార్. రండి. ఏంట్రా చావాలనుందా? కులకర్ణి సాహెబ్, మీరు వచ్చారంటే ఈ కేసు పూర్తయిపోయినట్టే. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి. సార్ మీకు అతను తెలుసా? సార్ ఎవరో పరభని జిల్లా మొత్తం తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. సాయంత్రం అయితే చాలు ఒక్క ఆడమనిషి కూడా రోడ్డు మీద కనబడదు సార్. నిజానికి మానవతలోని ప్రజలందరికీ పోలీసులపైన ఎటువంటి నమ్మకం లేదు సార్. సార్ వీళ్ళు కనీసం పోలీసులు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వరు సార్. నువ్వు ఈ కేసుని టేకప్ చేశాక సస్పెక్ట్స్ని అరెస్ట్ చేశారు కదా? అవును. ఉత్తమ్రావు బరాటే ఇంకా రుక్మిణీబాయ్. అసలు ఇంతకీ ఎవరు వాళ్ళు? ఉత్తమ్రావు బరాటే ఒక కిరాణా కొట్టు పెట్టుకుని దాంతోనే జీవనం సాగిస్తున్నాడు. దాంతోపాటే అతను రాజకీయం నేర్చుకున్నాడు. అతను క్రమంగా సరైన వ్యక్తుల్ని కలుసుకొని అతని స్థాయిని పెంచుకున్నాడు. అలాగే మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్ అయ్యాడు. అతని మొదటి భార్యకు ఒక కొడుకున్నాడు, జయంత్. కానీ అతను తండ్రితో ఉండడు. రుక్మిణి సహాయంతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అక్రమ సారాబట్టిని కూడా నడుపుతున్నాడు. ఇది రుక్మిణి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉండే ప్లేస్ సార్. అది మటన్ వాసన సార్. ఇక్కడి వాళ్ళు రా మటన్ తింటారు. ఇక్కడే ఉత్తమరావు రుక్మిణిని కలిశాడు. చాలా అందంగా ఉంటుంది, అలాగే చాలా తెలివైంది కూడా సార్. తనకి ఉత్తమరావు పడిపోయాడు సార్, తీసుకెళ్ళిపోయాడు. తన భర్త వదిలేసి వెళ్ళిపోతే ఇతను చేరదీశాడు. రుక్మిణి వాళ్ళ నాన్నగారికి చాలా డబ్బులు కూడా ఇచ్చాడు. అలా తన్ని ఊర్లోకి తీసుకొచ్చాడు. లెట్స్ గో. దేవుడా, ఎవడ్రా అది? అది లాయర్ గారు వచ్చారు. సమయం సందర్భం ఏమీ లేదా? ఇదేనా టైం కలవడానికి? వెళ్ళి వాడిని రేపు రమ్మని చెప్పు. నేనే పిలిపించాను. ఆగండి, నేను వస్తున్నాను. తొడవండి. నమస్కారం సార్. నమస్తే. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ పరాంజయ్. నిజం చెప్పాలి అంటే నేను మీకు సార్ ఇతను యూసఫ్, ఇక్కడ కేర్ టేకర్, వంట మనిషి, వాచ్మెన్ అన్నీ కూడా. నమస్తే. నమస్తే సార్. పొంక్షి, సార్. నువ్వు ఇద్దరు పేర్లు చెప్పావు, ఉత్తమరావు ఇంకా రుక్మిణి, రైట్? అసలు ఏ బేసిస్ పైన వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు? వాళ్ళున్న ఏరియాలో రావి చెట్టు కింద పెద్ద నిధి ఉందని ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉన్నోళ్ళు చెప్పుకుంటున్నారు. సో ప్రతి ఒక్క మర్డర్ తర్వాత అక్కడ ఆ ఏరియాలోని ప్రజలందరూ ఏవో వింత వింత శబ్దాలు వింటున్నారు. ఓ, మరెందుకు వాళ్ళని విడిచిపెట్టారు? వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యాలేవి కూడా లేవు. మేము ఇచ్చిన ఎవిడెన్స్ మెజిస్ట్రేట్కి స్ట్రాంగ్ అనిపించలేదు. అంతేకాకుండా వాళ్ళు లాకప్లో ఉండగానే బయట 3 హత్యలు జరిగాయి. అందుకే మీరు వాళ్ళని విడిచిపెట్టారా? అవును. కానీ వాళ్ళని మానవత నుండి బహిష్కరించడంలో మాత్రం మేము పూర్తిగా సక్సెస్ అయ్యాం. ఇద్దరు కూడా ఇప్పుడు పర్బనీలో ఉంటున్నారు. అప్పుడే వాళ్ళు మనం చేసే విచారంలో ఎటువంటి జోక్యం చేసుకోలేరు. నమస్కారం. ఏదో అర్జెంట్ ఇంకా అనిపించారు. ఎన్ని రోజులు మేము ఇలా ఊరు బయట ఉండేలా చేస్తావు? మేము మానవతకి ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు? కూర్చో. నేను ప్రయత్నిస్తున్నా. చూడండి, అందుకే మనం ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నాం కదా. ఆపోయా, నువ్వు మాకు ఇలాంటి లేనిపోయిన మాటలు చెప్పొద్దులే దుసానే సాహెబ్.
మేము ఇక్కడ ఇలాగే బ్రతుకుతూ ఉంటే మా ఊళ్ళో ఉన్న పొలాలని ఎవరు చూసుకుంటారు? రుక్మిణీబాయి చెల్లెలు సెమింద్రిబాయి చూసుకుంటారు. మీ పనులన్నీ ఆమె చక్కగా చూసుకుంటారుగా. నాకు తెలిసి మీరక్కడ లేకపోయినా ప్రస్తుతం తనక్కడ సారా బట్టిని మూసేయలేదు కదా. రే ఎరుపప్ప, నోరు అదుపులో ఉంచుకో. నాకు అసలు ఎవడి మీద నమ్మకం లేదు. అలాగే ఈ డబ్బు ఎవరినైనా వెర్రోని చేస్తుంది. నువ్వు వచ్చిన పనేంటో అది చూసుకో. లేని పని వాటిలో వేలెందుకు పెడుతున్నావు? అంత ఈజీ ఏం కాదు. ఈ కేసు కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి ఒక పెద్ద ఆఫీసర్ ఇక్కడికి వచ్చాడు. అతను రమాకాంత్ కులకర్ణియే కదా? పేపర్ చదవడం కూడా రాదనుకున్నావా? అతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసింది. నన్ను అడిగితే అతను ఛార్జ్ తీసుకునివ్వండి. అతనికి ఏం కావాలో అది విచారణ చేసుకునివ్వండి. ఒకసారి అతని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాక అప్పుడు మీరు మాన్వత్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడెందుకు వెళ్ళకూడదు? నన్నెవడాపుతాడో నేను చూస్తాను. ఈ ఊర్లో అందరికంటే డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు. జనాల దగ్గర డబ్బు లేదు, కానీ మందు దుకాణంలో మాత్రం డబ్బు మీద డబ్బు జోరుగా కనబడుతోంది. మనం ఊహించలేనంత డబ్బు. ఇప్పటికైతే ఇక్కడ డబ్బున్న వాళ్ళు ఒక్కలే సార్. జనాలందరూ ఇల్లు తాకట్టు పెట్టి లోన్ అవి తీసుకునేది వాళ్ళ దగ్గరే సార్. ఇంక వాళ్ళకి ఎవరు ఎదురు చెప్తారు సార్? మెల్లగా తాగండి. వకట్కర్, నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఈ భోజనానికి అలవాటు పడాల్సిందే మరి. ఇదిగో. అరే వారిని కరెంట్ ఇలానే పోతుంది, అలవాటు పడాలి. ఇది ఎప్పుడు వచ్చిపోతుందో తెలీదు. థ్యాంక్ యూ అంబాదాస్. థ్యాంక్ యూ సార్. అరే చాలా లేట్ అయిపోయిందే. సరే రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం కరెక్ట్గా 7:30కి మనం పోలీస్ స్టేషన్లో కలుద్దాం. షూర్. యూసఫ్, దీన్ని కాస్త క్లోజ్ చేస్తావా? అలాగే సార్. థ్యాంక్ యూ. సారీ ఆలస్యం చేశానా? అదేం లేదు సార్, మనం వెళదాం. ఏంటి సోనాని, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. పద. ఈ ఉత్తమ్రావు లిక్కర్ షాప్ మీద మీరు ఎప్పుడైనా కానీ రైడ్ చేయడానికి ప్రయత్నం చేశారా? అతని షాప్స్ని కనిపెట్టడం చాలా కష్టం సార్. ప్లేసులు మారుస్తూ ఉంటారు. మనకు ఇన్ఫర్మేషన్ దొరికి రైడ్ చేస్తే పేపర్ ముక్కలు తప్ప ఏం దొరకవు. అతని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్? అదైతే ఇంకా పెద్ద మిస్టరీ సార్. ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి, తర్వాత 3వ వాడు 4వ వాడు. సార్, ఇప్పుడు మీ లైన్ ఆఫ్ యాక్షన్ ఏంటి సార్?
మన గెస్ట్ హౌస్ రూమ్స్లో ఒకదాన్ని ఇన్సూరెన్స్ రూమ్గా మారుద్దాం. ఓకే సార్. కానీ నాకు కొన్ని సామాన్లు కావాలి. చెప్పండి సార్. ఈ మానవత్ గ్రామానికి సంబంధించి మ్యాప్ కావాలి నాకు. కలర్డ్ చాక్స్, స్టిక్కీ టేప్ అండ్ బ్లాక్ బోర్డ్ కావాలి. ఓకే సార్. పేరేంటి? దత్త సుతార్. ఏమైంది? 2 రోజుల క్రితం ఎవరో మా కోడిని దొంగిలించారు. అరే ఈ పాటికి అది కూర అయిపోయి కడుపులోకి వెళ్ళి అరిగిపోయి కూడా ఉంటుంది. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరో దాని తలనరికి తెచ్చి నా ఇంటి తలుపు దగ్గరే పడేశారు, గ్రామ కోడల దగ్గర. ఓరి దేవుడా! ఇదేదో చేతబడిలా ఉంది సార్. ఎవరో మా మీద ప్రయోగించాలని చూశారు, అందుకే మా కోడిని దొంగిలించారు. ఆ చేతబడి విషయం వదిలే, దొంగతనం జరిగిందని రాద్దాం. ఎప్పుడు దొంగిలించారు? ఎక్కడి నుంచి వచ్చారు? పటోదా నుంచి. పటోదా? మా చెల్లెళ్ళు అత్తగారు అది. అవునా? అరే నీ ముచ్చట్లాపు, బండి వస్తుంది. వాయించండి వాయించండి. వెల్కమ్ సార్. మానవత్ పోలీస్ స్టేషన్కి స్వాగతం. రండి సార్, ప్లీజ్. యా, రండి సార్. నమస్తే. ఇప్పుడే దొరికారు పిక్ పాకెటర్స్. ఫ్రెష్ క్యాచ్. తలదించు. ఇలా రండి సార్. ఇక్కడ కూర్చోండి సార్. సార్ ఇక్కడ. ఇది మీకోసం. ఇవన్నీ దేనికి? ఈరోజు మా అందరికీ కూడా చాలా స్పెషల్ డే కదా సార్, అందుకే సిటీ నుంచి స్పెషల్గా తెప్పించాను, తీసుకోండి. అంత స్పెషల్ ఏముంది ఈరోజు? నాకు తెలుసుకోవాలనుంది. నేను చెప్తాను సార్. కోసం ఇవాళ అతి పెద్ద ర్యాంకున్న ఆఫీసర్ని కలవడం చాలా సంతోషం. మీరు ఈ చిన్న స్టేషన్కి రావడం నిజంగా మా అదృష్టం సార్. చెప్పాలంటే ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. అయితే ఈరోజు సార్ మీలాంటి అనుభవం ఉన్న ఆఫీసర్తో మాలాంటి చిన్న ఆఫీసర్లు కలిసి పనిచేయడం మాటల్లో మేము చెప్పలేం. ఇది మా విన్నపం. బయట వాయించుకుంటూ కూర్చున్నారు కదా, ముందు వాళ్ళని ఆపమని చెప్పండి. మీకే చెప్పేది. అరే బాబు మీకే చెప్పేది, ఆపండి ఆపండి. ఏయ్ అరే మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆపండి దద్దమ్మల్లారా. మానవత్ పోలీసులు ఇప్పటి వరకు అమాయకులైన పిల్లల చావుకి కారణమైన వారిని పట్టుకోలేకపోయారు. పోలీసులు ఈ పనిలో విఫలమయ్యారని దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు. అసలు మీరు ఇది చదివారా? మీకు తెలుసా మన గురించి ఏమనుకుంటున్నారో రోజు? తెలుసా లేదా? ఇది మన డిపార్ట్మెంట్కి అత్యంత సిగ్గుపడాల్సిన విషయం. స్వీట్స్ ఎందుకు పంచుతున్నారు? నేను వచ్చినందుక? నేనేమైనా షోమ్యానా? తప్పైపోయింది సార్, దయచేసి క్షమించండి. రేపు ఉదయం నుండి వెతకడం మొదలు పెడతాం. రేపెందుకు? రేపేమైనా ముహూర్తం ఉందా? లెట్స్ గో. ఫైల్స్ అన్ని మీతో తీసుకురండి. ఫస్ట్ బాడీ ఎక్కడ దొరికిందో మనం ముందు అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఫైల్స్ అన్ని తీసుకో. హే గాయి, త్వరగా రా వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తా.
ఇదిగో ఇలా చూడండి. హత్య చేయబడిన గాయబై డెడ్ బాడీని మీలో ముందుగా చూసింది ఎవరు? నేను చూశాను సార్. కృష్ణా దంగారే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అమ్మాయి బాడీ ఇక్కడ ఉందని చెప్పింది సార్. చూడగానే గయాబాయ్ అని గుర్తుపట్టాను సార్. ఎందుకంటే సకారం ఇంకా అమ్మాయి తండ్రి మిస్సింగ్ రిపోర్ట్ రాయించారు కదా సార్ పోలీస్ స్టేషన్లో. ఆ బాడీని గుర్తుపట్టడానికి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. అక్కడున్న ఆ పొలం ఎవరిది? శ్రీరంగ భరాటే సార్. మరి ఇటు పక్కనుంది? ఉత్తమ్రావు భరాటే. అంటే వాళ్ళేమైనా బంధువులా? లేదు సార్, బరాటే అనేది ఇక్కడ కామన్ పేరు సార్. పరంజయ్ సార్. గాయబై తండ్రి చెప్పినట్టు తనేమో తప్పిపోయింది. తన కోసం అంతా వెతుకుతూ ఉన్నారు. అతను ఇక్కడికి వచ్చాడు, కానీ బాడీ కనిపించలేదు. అతను ఒక్కడే కాదు, అతనితో పాటు నేను కూడా వచ్చాను సార్. అప్పుడు నాకేం కనపడలేదు. దాని అర్థం ఆ అబ్బాయి చెప్పినట్టుగా తను పేడని ఎత్తుతూ ఉండగా దారిలో ఎవరో కిడ్నాప్ చేశారు. అలాగే ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చంపేశారు. 2 రోజుల వరకు బాడీ అక్కడే ఉంది. తర్వాత తెచ్చి ఇక్కడ పడేశారు. కావచ్చు సార్. అంటే నా ఉద్దేశం అదే అదే కిల్లర్ ఎందుకు ఇలా చేశాడో. కానీ సార్, అయితే వాళ్ళ మోటివ్ బాడీని దాచడం కాదు. మరేంటి వాళ్ళ మోటివ్? ఈ ఊర్లోని వాళ్ళు ఇటువంటి ఒక సంఘటనని అసలు గుర్తించలేకపోవడం ఏంటి? వాళ్ళకసలు అనుమానమే రాలేదా? ఈ ఊర్లో ఉన్న జనాభా ఎంతమంది? ఇది పర్భానీలోనే అతిపెద్ద గ్రామం సార్. మరీ అంత పెద్దగా ఏం లేదులే బయటోడు వచ్చి ఇక్కడ హత్య చేసి పోవడానికి. ఎందుకంటే ఊళ్ళోకి బయట వాడొస్తే కనిపెట్టడం చాలా సులభం. కరెక్ట్. దాని అర్థం హంతకుడు ఈ ఊరి వాడే. ఈ ఊరి మధ్యలోనే వాడు తిరుగుతున్నాడు. తీసుకురా. సరే సార్. ఇవ్వు. సార్, గాయబై బాడీ ఫోటో ఒక్కటి కూడా లేదేంటి? ఇక్కడ ఉన్నాయి సార్. ఇక్కడ ఇదిగోండి సార్. ఇక్కడ బాడీ ఉన్న పొజిషన్, ఇంకా గాయాలు, అలాగే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా తీసుకున్నాం సార్. ఇదంతా ఓకే, కానీ నాకు ఫోటో కావాలి. సారీ సార్, ఫోటోలు లేవు. లేవంటే? లేవు అంటే ఫోటోలు తీయలేదు. ఎందుకు సార్, అక్కడ ముంబైలో ఉన్నట్టు ఇక్కడ పోలీసులకు ఫోటోగ్రాఫర్స్ ఉండరు సార్. పెళ్లి ఫోటోలు తీసే ఒక అతను ఉన్నాడు, అతనితో పని చేయిస్తాం. అర్థమైంది. మరి మిగిలిన ఫోటో సంగతి ఏంటి? మిగిలినవన్నీ ఉన్నాయి సార్, ఇదొక్కటే లేదంతే. తన ముఖం అంతా కూడా కత్తిఘాట్లతో గుర్తుపట్టలేనంతగా చేశారు. అవును సార్. వాళ్ళ నాన్నే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చను చూసి గుర్తుపట్టాడు సార్. కానీ వాళ్ళు ఈ ముఖాన్ని ఎందుకు అలా చేస్తున్నారు? పదండి. అదేంటి సార్, దాన్ని పాండ్రియా మందిరం అంటారు. పాండ్రా? ఏ దేవత ఉంది అక్కడ? మహాదేవై ఉండొచ్చు, లేదా ఇంకే దేవత అయినా. ఏం మాట్లాడుతున్నావు పరంజయ్? ఇది చూడటానికి గుళ్ళే ఉంది, కానీ ఇక్కడ ఎవరు పూజలు చేయరు. అయితే మరెందుకు కట్టారు దాన్ని? నైజాం వాళ్ళు దాడి చేసినప్పుడు ఊరు మొత్తం ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. కొంతమంది పెద్ద మనుషులు, అంటే పర్బానీలో కంటే మానవతలో ఎక్కువ మంది గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు డబ్బు, బంగారం, అలాగే ముఖ్యమైన వస్తువులు, పరాంజయ్ పాయింట్ ఇంకా వాళ్ళు అవన్నీ తీసుకొని అందులో పూర్తి చేశారు. ఆ తర్వాత దానిపైన ఒక తెల్ల ట్రాయ్ ఉంచారు. ఇంకా దాని చుట్టూ ఒక గుడి నిర్మాణం చేశారు. అయితే ఈ ఊరి వాళ్ళు నమ్మేదంతా ఏంటంటే దీని కింద నిధి ఉందని. అవును సార్. ఈ గుడి చుట్టుపక్కలంతా కూడా పాండ్రియా జోన్ అంటారు సార్. ఇలాంటివి ఊర్లో ఇంకెన్నున్నాయి? 10-12 ఉన్నాయి. 10-12? రేపు ఉదయం చేయాల్సిన పని మ్యాప్లో ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ మార్క్స్ పెట్టండి. ఎస్ సార్. ఓ విషయం చెప్పు, నాకు చేతబడి అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ ఊళ్ళో చేసేవాళ్ళు ఉన్నారా? కాచుపాకు. అతను ఒక్కడే ఇలాంటివన్నీ ఇక్కడ చేసేది. కాచుపాకువా? అంటే అతని అసలైన పేరు కాచు లడీబ్, కానీ అందరూ కాచుపాకు అని పిలుస్తారు.
తనను నువ్వు విచారించావా? చేశాను సార్, కానీ మాకేం దొరకలేదు. ఓకే, సరే, మార్నింగ్ స్టేషన్కి తీసుకురా, నేను తనతో మాట్లాడాలి. ఓకే సార్. కానీ సార్, అతన్ని మాంత్రికుడు అని కాదు, ప్రవక్త అని పిలుస్తుంటారు. ప్రవక్త అంటే? అంటే గొప్ప శక్తులు గలవాడు, భూత భవిష్యత్ కాలాలు అన్నీ తెలిసినవాడు. ప్రవక్త అన్నావు కదా. ఆ, పరాంజయ్, సార్, మీరిక్కడ పూజ లాంటివి ఏం చేయరని చెప్పారు కదా, మరి ఇదేంటి? త్వరగా నడువురా. పట్టుకో. సరే, లోపలికి రా. సరే. తిన్నావా నువ్వు? లేదు. ఎన్ని మేకలు కావాలి? నా కూతురు వదలు! ఏయ్, ఆగురా, ఆగు! నా కూతురు వదలు! ఎవరైనా పట్టుకోండి వాడిని! ఏయ్, ఆగురా రేయ్! అయ్యో, పట్టుకోండి వాళ్ళని! ఎవరైనా కాపాడండి! సార్, సార్, తలుపు తీయండి సార్. త్వరగా రండి, త్వరగా పదండి, వెళ్దాం. అసలు ఏం జరిగింది? ఎవరో ఒక చిన్నపిల్లడు కిడ్నాప్ చేయబోయారు. వాట్? ఆ అమ్మాయి ఏడు తిని కొందరు జనాలు అతను పట్టుకున్నారు సార్. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు సార్. జనాల కోపం వచ్చి పోలీసులు కూడా అక్కడికి రానివ్వడం లేదు సార్. మొదటి రోజే దొరికేస్తాడని అస్సలు అనుకోలేదు సార్.